బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని నగదు అప్పుగా ఇచ్చే వ్యాపారి అదృశ్యం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న సత్యసూర్య బ్యాంకర్ సంస్థను నిర్వహిస్తున్న కూర్మదాసు హేమంత్ కొద్ది రోజులుగా షాపు మూసివేసి కనిపించకుండా పోయాడు. ఇతని వద్ద బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 10 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతో దుకాణం ఎత్తేశారన్న ప్రచారం సాగుతుండగా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఆరోగ్య నిమిత్తము మా బిడ్డలకు ఆరోగ్య నిమిత్తము కొద్దిగా డబ్బులు అవసరమైంది. నేను మన సత్యసూర్య బ్యాంకర్స్ నందు మా మిస్సెస్ గారిది చైను, మా చోలీలు, ఉంగరము, జాలర్స్ అంతా కలిపి 5 కాసులు పెట్టాను. దానికి సంబంధించి 1,05,000 రూపాయలు తీసుకున్నాను. నాకు దాన్ని విడిపించుకుందామని చెప్పి 3 రోజుల నుంచి ఈ యొక్క సత్యసూర్య బ్యాంకర్స్ దగ్గరికి వస్తున్నాను. ఇది మూతపడి ఉంది. తీరా పక్కన షాపులో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదండి, మేము మీకు న్యాయం చేస్తామంటున్నారు. అయినా కొత్తపేట మొత్తము భయందారులతో ఉండిపోయింది. నేను ఈ భయందారులను తట్టుకోలేక మన కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారిని పోయి కలిశాను. ఆయన రాతపూర్వకంగా రాసిమని చెప్పారు. అక్కడ నేను రాతపూర్వకంగా రాసిచ్చాను. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళ మేనమామ గారైనట్టు సత్యప్రియ షాపులో కూడా కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఒక బుక్లో రాసిమని చెప్పారు. నాకు వాళ్ళ రాము గారు నాకేం చెప్పారంటే, ఇది మందే షాపు, మీరు ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు, ఇక్కడ కుదరపెట్టి వచ్చి మా వ్యాపార అభివృద్ధికి కొద్దిగా తోడ్పడని చెప్పారు. నాకు రాము గారు బాగా తెలుసు. దాని మూలంగా నేను సత్యసూర్య బ్యాంకర్స్ కూర్మదాసు హేమంత్ గారి దగ్గర మా యొక్క బంగారు వస్తువులు కుదరపెట్టాము. ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయింది. నేను ఒక్కడనే కాదు, కొత్తపేట నుంచి చాలా మంది బాధితులు ఉన్నారు. రోజు వచ్చి ఈ షాప్ దగ్గరికి వచ్చి భయందాలతో తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి భయము, బాధ్యత ఏమి లేకుండా పోయింది. మోసాలు మనం ఆన్లైన్లోనే చూస్తున్నాము. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఈ షాపుల వాళ్ళు అందరూ కూడా మోసం చేస్తున్నారు. కావున నాయకులు, ఎస్ఐ గారు,